మాఘమాస దశమ వార్షికంగా సోమవారం నుంచి సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత ఉచిత సౌభాగ్య కోటి కుంకుమార్చన కొలుమూరు హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న పద్మాక్షి నగర్లో బ్రహ్మశ్రీ వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ మహత్తర క్రతువులో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, అంకురారోపణ, దీక్షాధారణ, రక్షాబంధనం, గోపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మహిళలతో ఉచితంగా కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వడలి కుమార్ శర్మ మాట్లాడుతూ మహిళలకు సర్వశుభాలు సౌభాగ్యం కలిగేందుకు ఈ కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామన్నారు. పద్మాక్షి నగర్ ప్రాంతంలో వేద మంత్రాలు మారుమ్రోగడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం 11:30 గంటలకు భక్తులకు తీర్థం ప్రసాదంగా అందజేశారు. సాయంత్రం 4 గంటలకు లక్ష్మీదేవికి ప్రీతికరమైన పద్మాలు, తామర పువ్వులతో మహాలక్ష్మి హోమం జరిగింది. 25వ తేదీన రథసప్తమి పర్వదినం రోజున విశేష పూజలు, సూర్య కళ్యాణం, 1న లక్ష్మీనారాయణ కళ్యాణం, మహాపూర్ణాహుతి, అన్న సమారాధనతో పరిపూర్ణమవుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాజశేఖర్, పిఎల్ఎన్ ప్రసాద్, నాడీ జ్యోతిష్యం తాడి కేదారనాథ్, ప్రశాంత్, దేవి ప్రకాష్, రమేష్ మూర్తి, కొండబాబు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. మాఘమాస సందర్భంగా దశమ వార్షికంగా అంటే 10వ సంవత్సరంలో సూర్యారాధన పూర్వక మహాలక్ష్మి సహిత కోటి కుంకుమార్చన అనే బృహత్తరమైనటువంటి క్రతువును సంకల్పించడమైంది. ఈ సంవత్సరం మొదటి రోజుగా ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, పరిషత్ ప్రాయశ్చిత్తం, అంకురారోపణ, దీక్షాధారణ, రక్షాబంధన పూజ, దీక్షాధారణ ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. అలాగే గోపూజ ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి నుంచి కుంకుమ పూజలు అనేవి ప్రారంభం జరుగుతుంది. అశేషమైన జనం అందరూ కూడా ఈ కుంకుమార్చనలో పాల్గొని, ఉచితంగా ఏర్పాటు చేయబడిన ఈ కుంకుమార్చనలో పాల్గొని వారే స్వయంగా వచ్చి అమ్మవారిని అర్చించుకుని విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం అవుతున్నది. అందుచేత ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఉదయం 10 గంటల నుంచి సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి అగ్నిమదనం, అగ్ని కర్ర రాపించడం చేత వచ్చేటువంటి అగ్ని ప్రతిష్టాపన, మహాలక్ష్మి హోమము, అలాగే సాయంత్రం 6:30 దగ్గర నుంచి అమ్మవారికి విశేషమైన హారతులు 21 రకమైనటువంటి హారతులు ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత నీరాజన మంత్రపుష్పాలు, రథసప్తమి రోజున విశేషంగా స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకములు, ప్రదోషకాలంలో అంటే సాయంత్రం 4 గంటల నుంచి సూర్య కళ్యాణ మహోత్సవం జరగబోతున్నది. అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణం ఆఖరి రోజున, పూర్ణాహుతి రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం. ఈ క్రతువుని ఎవరిని కూడా కాకేయలేదు, మాకు ఆహ్వానం రాలేదు అనే భావం కాకుండా అందరినీ పేరుగా పిలిచినట్టుగా భావించి ఈ మహత్తరమైన కార్యక్రమంలో అమ్మవారికి కుంకుమ అనేది సౌభాగ్యాన్ని కలిగించేటువంటిది. సౌభాగ్యం అంటే పసుపు, కుంకుమ అమ్మవారికి సమర్పించడం అనేది చాలా విశిష్టతతో కూడుకున్నది. అందుచేత ఇక్కడ మహిళలందరూ కూడా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో అర్చించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడమైంది కనుక దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. సూర్య నమస్కారాల్లో కూడా పాల్గొనేవారు తగిన రుసుము చెల్లించి సూర్యారాధనలో పాల్గొనడం, సూర్యతీర్థ ప్రసాద స్వీకరణ చేయడం, అలాగే మధ్యాహ్నం జరిగే మహాలక్ష్మి హోమలు వ్యాపారాభివృద్ధికి, గృహ లాభ ప్రాప్తికి ఆయుక్కారకులైనటువంటి మహాలక్ష్మి హోమం జరుగుతుంది. ఆ మహాలక్ష్మి హోమంలో అందరూ కూడా పాల్గొనండి. సాయంత్రం 6:30 దగ్గర నుంచి నీరాజన మంత్రపుష్పాలతో క్రతువు అంతా కూడా ముగుస్తుంది. అందరూ కూడా ఈ సదావకాశాన్ని కోలమూరు హెచ్పి పెట్రోల్ బంకు దగ్గరలో ఏర్పాటు చేయడమైంది. ఇది అందరూ కూడా సద్వినియోగపరుచుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగలరు.